ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్ద అంటే అమ్మ జగన్మాత ఆదిపరాశక్తి అంటే ఆడది అవలే కాదు. మనం ఏదైనా చేయగలం, మనం ఎక్కడ పెట్టి అక్కడ ఉండిపోకూడదు, మనం చేయగలం అన్నది నిరూపించుకోవాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయ ఉంది, ఉన్నప్పుడు మనం వినియోగించుకోవాలి. మనం ఎలా వినియోగించుకోవాలి అన్నది దాని సన్మార్గంలో వెళ్ళి వినియోగించుకోవాలి. ఒక మన కూతురికి కానీ కోడలికి కానీ మనవరికి కానీ ఏది చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా నడవాలి అన్నది ఆడది అంటే ఒక మహాశక్తి లాంటిది అన్నమాట. ఆవిడ చెప్పినట్టు బ్రహ్మ సృష్టిస్తే శివుడు కూడా శక్తి లేకపోతే ఎవరు కూడా ఏం చేయరు. ఆవిడ శక్తి స్వరూపం, ఆవిడ శక్తిస్తోంది కనుకనే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలం. అందుకని అందరూ ఏంటంటే మంచి సన్మార్గంలో వెళ్ళి ఆడవాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలాగే ఉండిపోవాలి అని కాకుండా ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి కదా, మన ప్రపంచంలో అనేక రకాలు వచ్చి ఇక్కడే ఉండిపోయి పూర్వకాలం వాళ్ళలాగా ఉండాలి అని లేదు. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. ఫస్ట్ మాతృదేవ తల్లికే ఇది ఇచ్చారు. అందుకని మనం పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా అసలు మాట్లాడే విధానం, గౌరవం, అది ఒక బయటికి వెళ్తే సంస్కారం అన్నది తల్లే నేర్పిస్తుంది. తండ్రి ధైర్యం నేర్పిస్తాడు ఎలా ఉన్నది, తల్లి అలా సంస్కారం నేర్పిస్తుంది ఎలా ఉండాలి. ఎవరైనా పెద్దవాళ్ళు కనపడితే వెంటనే నమస్కారం పెట్టడం, అది సంస్కారం. మార్కెట్ వేయడంత వాడు నమస్కారం పెట్టి ఆయుష్ను సంపాదించుకున్నాడు. అది అలాంటి సన్మార్గంలో మన భారతదేశం అంటే మనది పౌరాణిక అందరూ కూడా మంచి మార్గం. వాళ్ళని మనం పురాణాలు చదవడం కాదు, రామాయణం చదివేశాం అంటే కాదు, అది చదివేశాం వదిలేసాం అంటే కాదు. రాముడు ఎలా ఆచరించాడు, తండ్రిలా ఎలా ఉండాలి, కొడుకులా ఎలా ఉండాలి, భర్తలా ఎలా ఉండాలి, రాజులా ఎలా ఉండాలి అన్నది చేసి చూపించాడు. అంటే అలా మన మార్గంలో నడుచుకోమని ఆయన చెప్పాడు. అందుకని మనం ఆ మార్గంలో నడుచుకోవాలి తప్ప. సీతాదేవి కూడా చూడండి, ఎవరు రాముడు వదిలేసాడని తిట్టలేదే, అసలు ఏంటి అన్నది తెలుసుకుని భర్తకే ఇది చేసింది. అందుకని ఆడదొక భార్యగా కానీ తల్లిగా ఒక ఏ పాత్ర అయినా సరే మంచి పాజిటివ్గా తీసుకోవాలి. ఆవిడ చెప్పినట్టు పాజిటివ్గా ఉండాలి. మనం మన పిల్లలకు మంచి మార్గం అవలంబించాలి.